తిరుపతి ఘటనకు పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం. వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీలో టీటీడీ విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇలాంటి ఘటన జరగలేదని, దీనికి పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వానికి దేనిదేనని అన్నారు. టీటీడీ పోలీసు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నుండి వచ్చినప్పుడు నుండి పోలీసు ప్రభుత్వ అధికారులు టీడీపీ నాయకుల మెప్పు కోసం పనిచేస్తున్నారని అన్నారు. 6 చనిపోవడం చాలా బాధాకరమైన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ కేవలం చంద్రబాబు మనల్ని, పవన్ కళ్యాణ్ గారి మనల్ని, లోకేష్ గారి మనల్ని పొందేదానికే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు కానీ ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి మాత్రం వాళ్ళు సర్వీస్ చేయటంలా. దీనికి కారణం ఏమంటే టీటీడీ దేవస్థానం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం ఒకటి, పోలీసు వైఫల్యం ఒకటి, ప్రభుత్వ వైఫల్యం ఒకటి. ఈ 3 వైఫల్యాలు ఒకటిగా అయింది కాబట్టి ఇటువంటి సంఘటన జరిగింది. చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి సంఘటన ఇప్పుడు జరగటం జరిగింది. దీనికి ఇంకొక కారణం ఏమంటే అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని ఈఓని వేసింది కానీ, స్పెషల్ ఈఓని వేసింది కానీ, అదేవిధంగా అక్కడ ఉండే కలెక్టర్లు కానీ, అక్కడ ఉండే ఎస్పీలు కానీ అందరూ కొత్త వారు వచ్చిన దానివల్ల అనుభవం లేకుండా ఇటువంటి సంఘటన జరిగింది. దీనికి జ్యోతి పేపర్ వాళ్ళు ఏం రాస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి దీనికి బాధ్యత, ఇంతకుముందు టోకన్లు ఇచ్చిన పద్ధతి వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పడం చాలా సిగ్గుసేటుగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడ మతాన్ని రెచ్చగొట్టకుండా, కులాన్ని రెచ్చగొట్టకుండా కేవలం దేవాలయానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషనే చాలా జాగ్రత్తగా చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల పీరియడ్ లో ఎక్కడ గానీ ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా అనుభవజ్ఞులైన వాళ్ళని పెట్టి, అంతకుముందు కూడా అనుభవజ్ఞుల వారు ఉన్నారు. దేవస్థానంలో ఎక్కటి చిన్న సంఘటన కూడా జరగలేదు. దీనికి బాధ్యత వహించాల్సింది పోలీసు వ్యవస్థ వహించాలా, ప్రభుత్వ వ్యవస్థ వహించాలా, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ వహిస్తేనే దీనికి పరిష్కారం అవుతుంది. కానీ దీన్ని ఏదో ఈ విధంగా మాట్లాడటం చాలా తప్పుగా ఉంది. కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ముక్కోటి ఏకాదశిలో గోవింద నామ స్మరణలు తప్ప ఎక్కడ గాని వేరే స్మరణ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, జరగలేదు. కానీ ఈ రోజు గోవింద నామం అనేది స్మరణాన్ని మర్చిపోయి మృత్యు స్మరణాన్ని పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి బాధ్యతగా వహించినటువంటి ప్రభుత్వం గాని, అడ్మినిస్ట్రేషన్ గాని, అదేవిధంగా కలెక్టర్లు గాని, ఎస్పీలు గాని దీనికి బాధ్యత వహించాలా. ఒకటి మాత్రం చెప్తున్నాను, మీకు అందరికి కూడా తెలుసు, రాష్ట్రపతిగా పరిపాలించినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు మన ఆర్టీసీ వైఫల్యాన్ని ఒకటి వస్తే ఆ సంఘటనకి ఆయన రిజైన్ చేశాడు. ఇది భయంకరమైన సంఘటన. దీనికి ఖచ్చితంగా అందరూ బాధ్యత వహించి దీనికి చంద్రబాబు రిజైన్ చేయాలన్నా, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటించాలని రిజైన్ చేయాలన్నా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వచ్చినట్టు ఈఓ గారు కానీ రిజైన్ చేయాలన్నా అనేది వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఎందుకంటే ఇది చాలా చాలా భయంకరమైన సంఘటన. ఇది ఈ విధంగా సంఘటన జరిగి మృత్యువాత పడినటువంటి కుటుంబానికి కనీసం ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలైన నష్టపరిహారం అంటే ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిందిగా నేను వాళ్ళని డిమాండ్ చేస్తూ, హాస్పిటల్లో పాలైన వాళ్ళకందరికీ కూడా 25 లక్షలు ఇవ్వాల్సిందిగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుష్కరాలకు వచ్చినా ఆ రోజు కూడా ఒక సినిమా షూటింగ్ మాదిరి చెప్పి అక్కడ 27 మంది 28 మంది చనిపోతే వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇక్కడికి వస్తున్నాడు. ఊరిక దిగ్భ్రాంతి చెందిన అనే దానికన్నా వాళ్ళ కుటుంబానికి భక్తుల యొక్క మనోభావాన్ని పెంచేటట్టు ఆ కుటుంబానికి కూడా కనీసం ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ తరపున ఇప్పించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది చాలా చాలా అవసరం. భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీయకుండా, భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ ఉండేటప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇటువంటి సంఘటనలు ఎప్పుడు ఏది జరగలేదు. వాళ్ళకి అన్ని వసతులు అంటే నీళ్ల వసతి దగ్గర నుంచి, భోజన వసతి దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా చూసినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే, ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నిట్లో అసమర్థతగా పరిపాలిస్తూ ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి పైనే నిందలు వేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటున్నారు. వాళ్ళ భయం అంతా ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఒక తూరి వస్తేనే ఈ విధంగా జరిగింది, రెండో తూరి వచ్చినట్టంటే మన యొక్క పాపాలని పూర్తిగా
మన పాపం పండిపోతుంది, దీనికి ఖచ్చితంగా శిక్ష విధిస్తాడనే భయం తప్ప చంద్రబాబు వేరే భయం కాలేదు. చంద్రబాబుకి నా విజ్ఞప్తి ఏమిటి, ఇప్పుడైనా నీ మనసును మార్చుకొని ఈ కేవలం మతపరంగా కులపరంగా కాకుండా ప్రజలకు భక్తుల పరంగా వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా చంద్రబాబుని కోరి విన్నవిస్తున్నాను.